కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఓఎంసీ ఏదైతే ఉందో అక్రమ మైనింగ్ ఏదైతే బౌండరీస్ని డీవియేట్ చేస్తూ మైనింగ్ చేసిందని దాదాపు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి తపాల్ గణేష్కి ఒక రియాక్షన్. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒక ఆశ మొదలైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ బౌండరీస్ని ఫిక్స్ చేయాలి. మొత్తం ఏ రకంగా అయినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, డివేట్ జరిగిందా లేదా అనే అంశంపై కూలంకషంగా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి అది ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే దాదాపు 15 సంవత్సరాల తర్వాత నాకు ఒక పాజిటివ్ ఒక వర్డ్ వింటున్నాను అని చెప్పేసి కూడా తపాల గణేష్ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పటికైనా అధికారులు ఏం చేస్తారు, తనకు న్యాయం జరిగే అవకాశం ఉందా, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి తపాల్ గణేష్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సరే, మొత్తానికైతే మీ కృషి దాదాపు 15 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఫేస్ చేశారు, ప్రెజర్స్ ఇటువంటివన్నిటిని అధిగమించి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక కమిటీని వేయడం ఎలా చూస్తారు దీన్ని? అదే సార్ నేను చెప్తా ఉండేది, బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్లో 2002 తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఈ మైనింగ్లో అంటే ఈ భాగం కనిపిస్తోంది ఓబళాపురం భాగంలో 25.9 హెక్టర్స్ ఈ రామ్మోహన్ రెడ్డి వాళ్ళ లీజుని ఈయన ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ఇదే లీజు పరిధిలో ఆయన ఇంకొక లీజ్ అంటే రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్తో ఇంకొక లీజు 35 హెక్టర్స్ ఏమో ఇంకొక లీజ్ తీసుకుంటాడు ఇదే భాగంలో. ఇక్కడ ఇదే కొండ కిందనే ఈ భాగంలో ఏఎంసీ అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ని వాళ్ళ భార్య పేరిట అదొక లీజ్ తీసుకుంటాడు. టోటల్ ఇక్కడ 3 మైనింగ్ లీజులు తీసుకుంటారు వీళ్ళు. ఇక్కడ మైనింగ్ లీజులు తీసుకొని వీళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్, రాజశేఖర రెడ్డితో ఉండే సన్నిహితము సంబంధాలు, ఒక ఇన్ఫ్లుయెన్స్తో ఈ ఎంఎంఆర్డి యాక్ట్ని వైలేషన్ చేస్తారు, ఫారెస్ట్ యాక్ట్ని వైలేషన్ చేస్తారు, అన్ని వైలేషన్ చేసి వీళ్ళు వ్యాపకంగా ఇల్లీగల్ మైనింగ్లో పాల్గొంటారు. ఇక్కడ వెరీ పురాతన టెంపుల్ అంటే సుగ్లమ్మ దేవి అనే దేవత బ్రిటిష్ వాళ్ళు నోటిఫికేషన్ మ్యాప్లోనే పొందుపరిచినారు. ఈ నోటిఫికేషన్ మ్యాప్లోనే 16 స్క్వేర్ యార్డ్స్ భూమి, వచ్చిపోయే వాళ్ళకి రోడ్డు ఇవన్నీ దాంట్లో పొందుపరిచారు. అటువంటి దేవస్థానాన్ని ఇక్కడ నమ్ముకున్న ఆరాధ్య దేవతని ఈయన 2007 అనుకుంటా ఆ యొక్క దేవస్థానం కింద అపూర్వమైన ఖనిజ సంపత్తు ఉంటుంది. సుమారు 10 ఎకరాల్లో నోమ్యాన్ ల్యాండ్ జోన్ అంటే అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఆ ల్యాండ్లో ఈయన వ్యాపకంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తాడు.